మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిఫా వైరస్ ఈ వర్డ్ వింటూ ఉన్నారు కదా, మరి ఏంటి నిఫా వైరస్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, కారణాలేంటి, భయపడకుండా ఉండాల్సిందేనా ఏంటి, ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగనాథన్ గారు, సీనియర్ న్యూరో సర్జన్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నిఫా వైరస్ సార్ కరోనా లాగే అంటున్నారు సార్, డేంజర్ అంటున్నారు సార్, ఏంటి సార్ మేము భయపడాలా ఏంటి, అసలు క్లుప్తంగా వివరిస్తారా సార్ దీని గురించి? అంటే ఇది కూడా ఒక వైరస్ జాతి. నేనైతే కరోనా అంత భయపడాల్సింది అవసరం లేదు. ఎందుకంటే అందరూ గమనించాల్సింది ఏంటంటే కరోనా అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి లాగా వచ్చింది, పాండమిక్ అంటాం. అసలు తుడిసివేసింది, లక్షలాది మరణాలు జరిగాయి. అదృష్టవశాత్తు ఈ నిపా వైరస్ అనేది అది కూడా ప్రమాదం, కానీ దానికంటే ప్రమాదం అయింది. అసలు ఈ ప్రమాదం ఎవరికైనా నిపా వైరస్ తాలూకు వ్యాధి కానీ సోకితే 75%, 60 నుంచి 75% మరణాలు జరుగుతుంది. అంత ప్రమాదం. మరి దానికంటే కానీ అదృష్టం ఏంటంటే ఇది ఉన్నదల్లా ప్రస్తుతానికి ఏషియా ఖండంలోనే, ఎక్కడో సింగపూర్, మలేషియాలో 1998లో వచ్చింది మొట్టమొదటిసారి. బంగ్లాదేశ్. మన దేశంలో ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో 2 కేసులు నమోదైంది. పశ్చిమ బెంగాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం అందరికీ గమనించాల్సింది ఏమిటంటే పశ్చిమ బెంగాల్లో దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయండి 2 నెలల్లో. బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ప్రపంచ వరల్డ్ కప్ ఏదైతే T20 అన్నది 7వ తారీఖున మొదలవుతుంది. కొన్ని మ్యాచ్లు బాగా కలకత్తాలో కూడా ఉన్నాయి. అంటే ప్రజల తాలూకా కదలిక, రాకలు పోకలు, వెళ్ళడం, ప్రయాణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందే ఇలాంటప్పుడు ప్రమాదం అన్నది ఉండే అవకాశం ఉంది. వాళ్ళు భయపెట్టే ప్రయత్నం అయితే కాదు. పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2 వ్యక్తులు ఎవరికైతే హెల్త్ కేర్ వర్కర్స్ కే, అంటే పేషెంట్లు ట్రీట్ చేసేటువంటి హెల్త్ కేర్ వర్కర్స్ కే వచ్చింది. దానికోసం వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. కాంటాక్ట్స్ ఎవరైతే వాళ్ళతో కలిసి ఉండి భోజనం చేసి కూర్చొని మాట్లాడి వాళ్ళ సహ ఉద్యోగులంతా ఒక 200 మందికి ఆల్రెడీ దానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేశారు. అంటే వాళ్ళన్ని కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా ఇబ్బంది అన్నది చాలా. ఇది 1990 నుంచి వస్తూనే ఉంది. ఇంత ముందు కూడా వెస్ట్ బెంగాల్ వచ్చింది, కేరళలో వచ్చింది. వచ్చినప్పుడల్లా ఏమిటంటే ప్రమాదం అన్నది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అన్నిటికంటే ఇబ్బందికరమైనది ఏమిటంటే ఇందులో వ్యాక్సిన్ లేదు. ఇంతవరకు లేదు వ్యాక్సిన్. అంటే అదే కాకుండా యాంటీ వైరల్ మంది, ఒక వైరల్ వ్యాధి, ఈ మందు ఇస్తే తగ్గిపోతుందని లేదు. అలా అక్కడతోనే ప్రాబ్లం అండి. ఇప్పుడు ఎవరికైనా నిపా వైరస్ ఎలా వస్తుంది అని మనం అడిగితే, ఒక జంతువుల నుంచి జంతువులకు రావడం కానీ, జంతువుల నుంచి మనుషులు కానీ. ఏమిటా జంతువులు? ఫ్రూట్ బ్యాట్ అని ఉంటాయి, బ్యాట్స్, గబ్బిలాలు. దానితో ఏ కారణం వల్ల కాంటాక్ట్ ఉండడం కానీ. కొంతమంది పర్టికులర్ మలేషియా దేశంలో అప్పుడు ఎలా వచ్చిందంటే ఈ పందులు పంపకం చేసే వాళ్ళ తాలూకా చెమటతో కానీ, లేకపోతే పందుల తాలూకా చెమట కానీ, లేకపోతే చేసినటువంటి ఈ మల విసర్జన చేసిన దాంట్లో కానీ కాంటాక్ట్ రావడం వల్ల వచ్చింది. మనుషులు ఎవరికైతే ఇంకొక మనిషికి వస్తే ఇంకోళ్ళకి వచ్చేదానికి కూడా కొంత ప్రమాదం అయితే ఉంది. అందుకని ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కి వచ్చింది. ఈ విధంగా 3 రకాలు. ఇంకొకటి ఏమిటి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, బంగ్లాదేశ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది వాళ్ళకి అలవాటు. ఇదేమిటి, డేట్ పామ్ సాప్ అని ఈత చెట్టు ఉంటుంది. ఇప్పుడు మన తాటికలు తాగుతారు కదా తెలంగాణ రాష్ట్రం చాలా మంది. అదే మాదిరి ఆ దేశాల్లో, ఆ రాష్ట్రంలోనే గాని లేకపోతే బంగ్లాదేశ్ లో గాని ఆ ఈత చెట్టు ఎక్కి ఆ మొద పైన ఆ కళ్ళు తీస్తారట. అది చాలా న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. అందులో చాలా మంచి స్వీట్ గా ఉంటుంది, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని. అయితే దాన్ని ఓవర్ ది టైం దాన్ని పులిపి వేసినట్టయితే పులిపు అవుతుంది. అదే కాకుండా ఇంత లోపల ఈ బ్యాట్స్ తాలూకా ఏవైతే ఈ వైరస్లు దానిలో సోకడానికి ఆస్కారం. ఏదైతే డేట్ పామ్ సాప్ అని ఏదైతే అందరూ బంగ్లాదేశ్ లో చాలా కామన్ గా సేవిస్తారు. అదే పక్కన సరిహద్దులో ఉంది కదా వెస్ట్ బెంగాల్, వాళ్ళు కూడా సేవిస్తారు. దీని వలన కూడా వచ్చేటువంటి ప్రమాదం. సో ఈ 3-4 కారణాలు. దీని లక్షణాలు ఏమిటి? జ్వరం రావడం, తలనొప్పి, కండరాల నొప్పులు, ఏదైనా కొంచెం అంత హుషారుగా యాక్టివ్గా ఉండలేకపోవడం, నెమ్మది గాలి తీసుకోవడం ఇబ్బంది రావడం, బ్రెయిన్ లో గాని వచ్చినట్టయితే వచ్చే ప్రమాదాలు మరీ ఎక్కువ. అది కొంచెం విషయంగా మనం మాట్లాడాలి. సాధారణ జ్వరం సింప్టమ్స్ అనిపిస్తుంది. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎవరికైతే నిపా వచ్చిందో, మామూలు జ్వరం వచ్చినప్పుడు దానికి డిఫరెన్షియేషన్ ఎలా అవ్వండి. అప్పుడు మనం ఏ విధంగా వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు, ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారు, ఎవరెవరితో కాంటాక్ట్ లోకి వెళ్ళారు, ఏం సంగతి డిసైడ్ చేయాల్సింది అవసరం ఉంది. ఒకసారి దానికి కాంటాక్ట్ కు బారిన పడితే
4 నుంచి 14-20 రోజుల లోపల ఈ లక్షణాలన్నీ వస్తాయి. 4 నుంచి 14 అంటే దగ్గర 2 వారాలు అనుకోండి. మ్మ్. వచ్చిన లక్షణాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ గాలిది ముఖ్యంగా ఏదైతే ఊపిరితిత్తుల లోపలికి గొంతుకు ద్వారా లోపలికి వెళ్ళి గాలి తీసుకోవడం ఇబ్బంది రావచ్చు. కొంతమందిలో వెంటిలేటర్ పెట్టాల్సి రావచ్చు కూడా. బ్రెయిన్ కి సంబంధించింది అయితే ఒకటి ఇనీషియల్ గా ఇమీడియట్ గా వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత లాంగ్ టర్మ్ అంటే వచ్చి లక్కీగా దాని నుంచి బయటపడినా కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి. బ్రెయిన్ లక్షణాలు ఏమిటి? ఎన్సెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి. మెదడులో చాలా వాపు వచ్చేస్తుంది. దానివల్ల ఏంటి? ఫిట్స్ లాగా రావడం, పూర్తిగా స్పృహ కోల్పోవడం, పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోవడం, వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ 70% ఏదైతే 60%, 70% ప్రాణాపాయం ఉంది సుమా అని. అది ఎప్పుడు అక్కడితో గట్టెక్కారు, వెంటిలేటర్ బయటకు వచ్చారు అనుకోండి. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఎన్సెఫ్లో రెండోసారి రావచ్చు. ఎందుకంటే అక్కడ వారి శక్తి ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ అన్నది వీక్ అయిపోయింది. దానివల్ల కంటిన్యూస్ గా ఫిట్స్ లాగా రావచ్చు. బ్రెయిన్ స్టెమ్ అండ్ బ్రెయిన్ లో ఒక ముఖ్యమైన కేంద్రం ఉంది. అన్నిటికీ ఏదైతే ఉందో గాలి తీసుకోవడానికి, మాట్లాడడం, బీపీకి కంట్రోల్ చేసే ఏరియా ఏదైతే ఉందో దాని లోపల ఇబ్బంది రావడం వల్ల ఈ కంటిలో ఏదైనా ప్రాబ్లం గానీ, లేకపోతే కంటి గుడ్డు మాట్లాడడానికి తిప్పడానికి కానీ ఇలాంటి దాంట్లో ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్ స్టెమ్. అదే కాకుండా వాళ్ళకి కాళ్ళు పని చేయకుండా పూర్తిగా ఇది లేకుండా ఏది పెరాలసిస్ మాదిరి రావచ్చు, జ్ఞాపశక్తి తేడా రావచ్చు. మొత్తం మీద ఒక జీవి సజీవం అయినా గానీ ఒక శవం లాగా అనమాట. ఇంకెందుకు ఉపయోగకరంగా లేకుండా అయిపోయింది ఇన్ని నరాలకు సంబంధించి. దీనికి నిజానికి ఇప్పటి వరకు కూడా మందు లేదు. శాస్త్రం ఎంత బయదని కూడా. అందువల్ల జాగ్రత్తలు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంటాక్ట్స్ కన్నా దూరంగా ఉండడం. ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇలాంటి మనకు అలవాటు ఎలాగా లేదు. లక్కీగా పామ్ చేప తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. మూడోది ఏమిటంటే ఏదైతే ఇప్పుడు మాంసం ఏదైనా పంది మాంసం ఎవరైనా తీసుకున్న వాళ్ళ ఇష్టం, ఎవరు వాళ్ళు తీసుకోవచ్చు, సేవించవచ్చు. దాన్ని సరిగ్గా ఉడికించకుండా తీసుకోవడం గట్రా చేయకుండా ఏదన్నా ఇలాంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైతే కోవిడ్ టైంలో ఉండేటప్పుడు అది మాస్క్ వేసుకోవడం కానీ, చేతులు 10 సార్లు కనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చేయాలి. ప్రస్తుతానికి ఆ కేసులు 2 వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. ఆ సరిహద్దులు దాటి ఇంకా భారతదేశంలో మిగతా దానికి రాలేదు. అయినా ఎందుకు ఇంతమంది సింగపూర్ లో కానీ, మలేషియాలో కానీ, ఇక్కడ ఎక్కడ ఈ ఏషియా ఖండంలో ఎయిర్పోర్ట్లు అన్నిట్లో కూడా ఆల్రెడీ టెంపరేచర్ చెకింగ్, కంటైన్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దానికి ఒకసారి వచ్చిన తర్వాత అంత ఇబ్బందితో కూర్చుంది. కాబట్టి అలాంటి వ్యాధి బారిన పడకుండా ఉండాలని మనం కోరుకుందాం. నిపా వైరస్ అయితే భారతదేశంలో 2 కేసులు నమోదైనాయి చుట్టూ వెస్ట్ బెంగాల్లో. కాబట్టి అదే కాకుండా దగ్గరలో అక్కడ నుంచి కదలికలు ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కోసం స్టాఫ్ వెళ్తారు. ఎలక్షన్ అటు చాలా హడావుడి జరుగుతూ ఉంటుంది. మ్యాచ్ కూడా దగ్గరలో జరిగిపోతుంది. పక్కన బంగ్లాదేశ్ లో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త ఉండాలని అని మనం కోరుకుంటున్నాం. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది సార్ ఈజీగా. ఇది ఏ ఏజ్ కూడా లేదు. పిల్లలకి అట్లా కోవిడ్ టైంలోనే వచ్చి ఇప్పుడు మనకి హెల్త్ కేర్ వర్కర్స్ అంటే జనరల్ గా ఆరోగ్యవంతులు ఉంటారు కదా ఎక్కువ మంది. వాళ్ళకే వచ్చిందంటే అంటే వైరస్ తాలూకా తీవ్రత అంత ఎక్కువ కోవిడ్ కన్నా. అందులోనే దీనికి వ్యాక్సిన్ లేదు. కోవిడ్ లక్కీగా కొన్ని నెలల్లో వ్యాక్సిన్ వచ్చేసింది. కోట్లాది మంది హాయిగా ఉన్నారు. అలాంటిది లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిఫా గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చక్కగా చెప్పినారు. ఎవరికి కూడా వస్తుంది, ఏ ప్రాంతంలో ఉందో కూడా మనం చెప్పుకున్నాం. మీరు కానీ కలకత్తా మ్యాచ్ కే వెళ్ళారనుకోండి, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. మీరు ఫాలో అవుతే బెటర్ గెట్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్.